హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాలా తక్కువ టైంలో అన్నంలోకి టేస్టీగా ఉండే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా చింతపండు మొత్తాన్ని కడగాలి. ఇలా చింతపండు మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను రోట్లో దంచుకుంటున్నాను. మీ దగ్గర రోల్ లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకున్న దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండులో ఒక పెద్ద టమాటాని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా చింతపండులో నుంచి గుజ్జుని ఈ విధంగా తీయాలి. ఇలా చింతపండులో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిప్పిని చేతికి వచ్చినంత వరకు తీసేసేయండి. ఇలా చేతికి అందేంత వరకు పిప్పి మొత్తాన్ని తీసేసేయండి. ఇవి ఉన్నా కూడా తినేటప్పుడు అంత టేస్టీగా ఏమనిపించదు. ఈ విధంగా మొత్తాన్ని తీసేసేయాలండి. చూసారు కదండి, ఇలా తీసేసి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పొడిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాస్ నీళ్లు కూడా పోసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న రసాన్ని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.